హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఏలో తెలుగమ్మాయి. అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఇవాళ మేము ఉగాది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము. యుఎస్లో సాటర్డే అనమాట, అండ్ ఇండియాలో సండే వచ్చింది. సో ఇవాళ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అక్కడ చూస్తున్నారు, అది మా పూజా మందిర్. సో ఈ రోజే పూజ అయిపోయింది అనమాట. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా జరిగింది. మార్నింగ్ నుంచి వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే, నేను ఏం ప్రిపేర్ చేశాను, దేవుడికి ఎలా చేశాను పూజ, అండ్ ఏమేం ప్రిపేర్ చేశాను, ఉగాది స్పెషల్స్ అనేది చూడబోతున్నారు. వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియో. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఎంజాయ్ ద వీడియో. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యుఎస్ఏలో తెలుగమ్మాయి. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ మాకు సాటర్డే ఉగాది పండుగ అనమాట. సో ఇక్కడ మాకు యుఎస్లో సాటర్డే అనమాట. మేము ఏ పండగ అయినా సెలబ్రేట్ చేసుకునే ముందర ఇక్కడ గుళ్ళో స్వామికి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం ఏ రోజు వస్తుంది పండగ అనేసి. సో మాకైతే సాటర్డే వచ్చింది అమెరికాలో, ఇండియాలో అయితే సండే వచ్చింది అనమాట. సో నేనైతే పొద్దున్నే ఉగాది ఫెస్టివల్ రోజు లేచి పసుపు కుంకం పెట్టేసి గడపకి పువ్వులు పెట్టేసి ముగ్గేసేసి మంచిగా తులసమ్మని కూడా మంచిగా పసుపు కుంకం పెట్టి మంచిగా పూజ చేసేసా అనమాట. ఇంకా దేవుడి పటాలు కూడా అంతా క్లీన్ చేసేసి నా పూజా మందిర్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా పసుపు కుంకం పెట్టేసి పటాలకు మొత్తము అంతా క్లీనప్ చేసుకున్నాను అనమాట. ముగ్గు చాలా పెద్దదేసా ఆ రోజు ఉగాది పండగ అనేసి. చాలా బాగా కుదిరింది ఆ రోజు ముగ్గు కూడా. అండ్ దెన్ మార్నింగ్ ఇంకా ఫస్ట్ బయట పని అయిపోతూనే ముగ్గు ఇవంతా అయిపోతూనే తర్వాత వంట పని మొదలుపెట్టిన. సింపుల్ ఐటమ్స్ చేశాను అనమాట. రసం చేశాను అనమాట, అలాగే బీన్స్ తాలింపు చేసా, అలాగే ఉగాది పచ్చడి ఆఫ్ కోర్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట అది ఇంకా ఆ రోజు. అండ్ దెన్ బెల్లం పాయసం చేశాను అనమాట. శనగపప్పు పాయసం అంటారు, మేమైతే శనగపప్పు పాయసం అంటాం. బెల్లం పాయసం అంటారు, మేము శనగపప్పు వేసి కొబ్బరి పాలు వేసి ఆ రోజు ఖచ్చితంగా బెల్లంతో కానీ శనగపప్పుతో కానీ పండగ పూట చేసి పెడితే చాలా మంచిదని నమ్ముతారు. సో నేను కూడా అలా నమ్ముతాను అనమాట. సో ఆ రోజు అందుకే నేను ఓలిగలు చేస్తాం అనుకున్నా, అదే భక్ష్యాలు అంటారు కదా. సో అవి లేట్ అవుతాయని బెల్లం పాయసం చేసా ఉగాది పండగ రోజు. ఇంకా స్పెషల్ ఏంటంటే మామిడికాయ చిత్రాన్నం. ఖచ్చితంగా ఉగాది ఫెస్టివల్ రోజు నేనైతే మామిడికాయలు అప్పుడే స్ప్రింగ్ కాబట్టి మంచిగా అప్పుడే పంట వస్తుంది కాబట్టి మామిడికాయలు తెచ్చి తురిమి మంచిగా మామిడికాయ చిత్రాన్నం కూడా చేశా. ఇంకో స్పెషల్ ఏంటంటే ఇండియా నుంచి మా అత్తమ్మ కూడా వచ్చారనమాట. ఉగాది పండగ మరింత స్పెషల్ అయింది. చాలా హ్యాపీగా మా హస్బెండ్తో పిల్లలతో మా అత్తమ్మతో భలే ఎంజాయ్ చేసాము. వంటలు కూడా అదుర్సు చాలా బాగా కుదిరాయి. ఇంకా ముందు రోజు అయితే ఉగాది పండగ ముందు రోజు అయితే మా ఫ్రెండ్స్ అందరం మీట్ అయినాము, చేతులకు అందరం గోరింటాకు పెట్టుకున్నాము. ఆ వీడియో ఏం తీయలేదు, అంటే కొంతమంది పబ్లిక్గా వీడియోస్ పెడితే అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదా, వాళ్ళని కూడా వీడియోలో యాడ్ చేస్తే అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరని అదంతా తీయలేదు. జస్ట్ చేతులకు మెహందీ పెట్టుకొని భలే ఎంజాయ్ చేసాం ముందు రోజు మేమందరము. అండ్ దెన్ అన్నీ అయిపోతుంది. చెప్పా కదా ఉగాది ఫెస్టివల్ కాబట్టి ఆ రోజు దేవుడి పటాలంతా క్లీనప్ చేసి, మనకు న్యూ ఇయర్ కాబట్టి క్లీనప్ చేసి మొత్తం బొట్లు పెట్టి ఇంకా దేవుడి పూజా మందిర్ అంతా అలంకరించుకున్నాం మొత్తము. సో మా ఇంట్లో పూజా మందిర్ వచ్చి నేను మేము ఈ ఇల్లు కొత్త ఇంట్లో చేరి 2 years అవుతుంది అనమాట. న్యూ హోమ్ తీసుకున్నాం, ఇండివిజువల్ న్యూ హోమ్ తీసుకున్నాం అనమాట. సో ఈ ఇంట్లో మొన్ననే ఒక 6 months బ్యాక్ ముందరే నేను పూజా మందిర్ అనేది కొనుక్కున్నాను. అంతకుముందు కిచెన్ సైడు ఒక గట్టు మీద పెట్టుకునేదాన్ని దేవుళ్ళను. సో ఇప్పుడైతే పూజా మందిర్ కొనుక్కున్నాను. సో ఇది వచ్చి అమెజాన్లో కొనుక్కున్నాను అనమాట పూజా మందిర్. కొంచెం లిటిల్ ఎక్స్పెన్సివే పడింది అనమాట. సో నేను అలా దేవుడి పటాలు అన్నీ పెట్టుకొని దీపాలు అవన్నీ పెట్టుకొని దేవుడి దగ్గర ప్రసాదాలు అవన్నీ పెట్టా, ఫ్రూట్స్ నేనేమేమి చేశానో ఐటమ్స్ ఉగాది రోజు అవన్నీ పెట్టుకొని పూజ మంచిగా చేసుకున్నాను అనమాట. చాలా బాగా జరిగింది. ఇంకా మా హస్బెండే, నేను మా హస్బెండ్ పిల్లలు మా అత్తమ్మ అందరం కూర్చొని పూజ చేసాం. మా హస్బెండ్ దేవుడికి టెంకాయ కొట్టారు. సో అవన్నీ అయితే నేను వీడియో తీయలేదండి, బికాస్ ఆఫ్ నేను చాలా బిజీగా ఉన్నాను. ఇంకా అవంతా వీడియో తీయలేదన్నమాట. మొత్తానికి ఉగాది పండుగ రోజు పూజ అయితే చాలా చక్కగా జరిగింది.
ప్లస్ మా అత్తమ్మ కూడా ఉన్నారు కాబట్టి వీఆర్ సో హ్యాపీ. ఇంకా స్పెషల్గా చాలా సంతోషంగా జరుపుకున్నాం ఉగాది పండుగ. అండ్ దెన్ సాటర్డే కాబట్టి మరింత స్పెషల్ అనమాట. అంత హడావిడి లేకుండా నిదానంగా హ్యాపీగా జరుపుకున్నాము. వంటలు రుచి అయితే అదిరిపోయింది. మా అత్తమ్మ కూడా సూపర్ అన్నారు. ఇంకా ఈవినింగ్ అందరము మా అత్తమ్మ, నేను, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ దెన్ మా హస్బెండ్, పిల్లలతో అందరం కలిసి టెంపుల్ పోయినాము. మంచిగా ఫొటోస్ కూడా పిక్చర్స్ దిగాము. కొన్ని ఫొటోస్ ఇక్కడ పెట్టాను మీ ముందర. మా బాబు ఒక్క చోట ఉండలేదు, సో కొన్ని ఫొటోస్లోనే పడినారు మా బాబు. సో అదనమాట టెంపుల్, హిందూ టెంపుల్ అనమాట. ఇక్కడ ఫ్లోరిడాలో చాలా ఫేమస్. సో ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి, అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ హిందూ టెంపుల్. సో మోస్ట్లీ ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇది చాలా పెద్ద టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్తో కంపారిజన్ చేస్తే. సో చాలా బాగా జరుగుతుంది హిందూ టెంపుల్లో. ఇక్కడికి వచ్చామన్నమాట, ఫ్రెండ్స్ అందరం వచ్చాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మొత్తానికి. సో ఇదన్నమాట మొత్తానికి నా ఉగాది పండగ ఫెస్టివల్. సో హాయ్ గైస్, సో ఇదే అనమాట ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఇప్పుడే టెంపుల్ వెళ్ళేసి వచ్చాము నేను, మా హస్బెండ్, మా పిల్లలతో. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ. అదనమాట నా ఉగాది వ్లాగ్. హోప్ యూ లైక్ ఇట్. సో ఇఫ్ యూ లైక్ ఇట్, యూ నో వాట్ యూ నీడ్ టు డూ. యూ నీడ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ యూఎస్ఏలో తెలుగు అమ్మాయి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. And if you like this video, please do like, share and comment on this video. సో మేమైతే ఉగాది సెలబ్రేషన్స్ చాలా ఎంజాయ్ చేసాం. సో ఇండియా నుంచి మా అత్తమ్మ వచ్చారు, ఇంకా స్పెషల్ అనమాట, ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ అయింది మాకు. సో చాలా ఎంజాయ్ చేసాము. సో meet you with another great video. Until then, take care, bye. So do subscribe యూఎస్ఏలో తెలుగు అమ్మాయి. Bye.